పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు, హోమ్ మినిస్టర్ నే అడిగారు, ఇవన్నీ కూడా చూసాం కదా. అప్పుడు అడిగితేనేమో సొంత పార్టీలో సఖ్యత లేదు, హోమ్ మినిస్టర్ నే మాట్లాడుతున్నారు అన్నారు. నేను తీసుకుంటాను పదవి అన్నారే, నువ్వెవరు తీసుకోవడానికి? మీకున్న రైట్ ఏంటి? ఒక మినిస్టర్ మరో మినిస్టర్ తాలూకా పదవిని తీసుకుంటారా? రాజ్యాంగంలో ఉంది అది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది హోదా కాదు, జస్ట్ గౌరవంగా కలిపింది, అదేం ప్రోటోకాల్ కాదు దానికి. యువర్ మినిస్టర్, యువర్ ఈక్వల్ టు మినిస్టర్. దెర్ ఇస్ నో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దానికి ఒక ప్రోటోకాల్ ఏం ఉండవు. నువ్వు మరో సాటి మంత్రికి, అందులో హోమ్ మినిస్టర్కి, నీకన్నా పెద్ద ప్రోటోకాల్ కలిగిన హోమ్ మినిస్టర్, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి కులానికి ఆమెకి నువ్వేం చేయలేకపోతున్నావు, నేను తీసుకుంటాను ఆ పదవి అన్నావు, ఏదో అక్కస్తో అన్నావు. నేను తలుచుకుంటే నేను తీసుకుంటానండి. నువ్వెవరు తీసుకోండి, చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ ఇచ్చే అర్హత చీఫ్ మినిస్టర్కి ఉంది, మీరు తీసుకోవడానికి లేదు. ఇది ఏమైనా తెలివైన మాటలా? దీన్ని ఏమనాలి? ఇది షిప్లో సీజ్ ది షిప్ అంటారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్? పోనీ మంత్రికి హక్కు ఉందా? సీజ్ ది షిప్ అని ఇంటర్నేషనల్ పనామా షిప్కి ఒక మినిస్టర్ అనొచ్చా? పోనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంది, అనొచ్చా? చీఫ్ మినిస్టర్ అనగలరా? నేషనల్ లెవెల్లో దానికి అడ్డుపట్టే శక్తి మనకు ఉందా? ఇంటర్నేషనల్ అఫైర్స్ సెంటర్ అయిపోతాయి, చాలా పెద్ద మేజర్ మిస్టేక్ అవుతుంది. ఆ షిప్ని ఆపే శక్తి ఎవడుకుంది మనకి? షిప్పింగ్ అయిపోయిన తర్వాత నువ్వెవరు కోన్కిస్కా వెళ్ళొచ్చా లోపలికి? ఏ అర్హతతో వెళ్ళారు? ఏ ధైర్యంతో వెళ్ళారు? ఆ షిప్ని టచ్ చేయొచ్చా? ఆ షిప్లోకి రైస్ మన ల్యాండ్ మీద ఉన్నంత వరకే. ఆ రైస్ పీడిఎస్ రైస్, ఓకే. దానికి మినిస్టర్ ఎవరు? ఈయన మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ మనోహర్ పక్కనే ఉన్నారు. సీజ్ చేసింది ఆ మినిస్ట్రీయే. మళ్ళీ అదే రైస్ ఏమో షిప్లోకి వెళ్ళినాయి. ప్రశ్నించవలసింది ఎవరికి? మినిస్టర్కి ప్రశ్నించాలి. మీరు సీజ్ చేసిన రైస్ అక్కడ ఎలా ఉందని ఎమ్మెల్యేకి ప్రశ్నిస్తావా? నీ ప్రశ్న ఎటు వెళ్తుంది? తప్పు నీ దగ్గర నుంచి ఇంకోళ్ళని ప్రశ్నిస్తారేంటి? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని మీరు ప్రశ్నిస్తారేంటి? పైగా మీరు చేయలేరు అంటారేంటి? ఒక మహిళకి అలా అనొచ్చా? సరే, వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. హోమ్ మినిస్టర్ గారు ఎంత హర్ట్ అవుతారు? ఆవిడకి ఎంత బాధ ఇస్తుంది? మీరు చేయలేరు అన్న మాట ఎంత ప్రమాదకరమైన మాట అది. అదే ఆ మాట మేమంటే ఆవిడ ఎంత సీరియస్గా తీసుకుంటారు అసలు? ఒక మహిళకి అలా అనొచ్చా? మీరు మహిళకి గౌరవిస్తారా? మహిళా మంత్రికి అలా అనొచ్చా? మంత్రి గారు మీరు చేసేదానిలో కొంచెం సవరించుంటే బాగుండి అని సలహా ఇవ్వు. మినిస్టర్, ఈక్వల్ మినిస్టర్, నువ్వేలా మినిస్టర్ని తీసుకుంటావు? ఇవన్నీ అవగాహన లేని మాటలు, అవగాహన లేని ఆలోచనలు, విలువలు లేని మాటలు.